వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ లోక్సభ స్థానాలు కైవసం చేసుకోవాలని కూడా ఆశిస్తుంది. ఈ మేరకు ఇప్పటి నుంచి ఎన్నికలపై కూడా ఫోకస్ పెట్టింది. మెదక్ లోక్సభ స్థానంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఈ ఎంపీ స్థానం బాధ్యతలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహకైతే అప్పగించారు. అందుకే ఆయన్ని మెదక్ ఎంపీ కోఆర్డినేటర్ గా కూడా నియమించారు. ఇక అసెంబ్లీ ఎన్నికల మెదక్ లోక్సభ అయితే నియోజకవర్గంలో 6 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందగా కేవలం ఒక్క మెదక్ అసెంబ్లీ స్థానంలో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. ఇది అందరికీ తెలిసిందే. ఓడిపోయిన 6 నియోజకవర్గాల్లో కేవలం 80,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. సంగారెడ్డి, పటాన్చెరు, నర్సాపూర్, గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందగా కేవలం ఒక్క మెదక్ అసెంబ్లీ స్థానంలో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మెదక్ మాజీ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలిచిన గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు లభించగా ఓట్లలో భారీ వ్యత్యాసం అయితే కనిపించింది. దీంతో లోక్సభ ఎన్నికల్లో మెదక్ను గెలుచుకొని అటు కేసీఆర్, ఇటు హరీష్ రావుకు షాక్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి అయితే చూస్తున్నారని టాక్. అయితే కాంగ్రెస్ గెలుపు అంత సులువయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఎన్నికల లోపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అయితే 6 గ్యారెంటీలకు సంబంధించి అమలులోకి వస్తే ఓటర్లు కాంగ్రెస్ వైపు తిరిగే అవకాశం ఉందని కూడా మనకైతే విశ్వసనీయ సమాచారం అయితే అందింది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో ఓటమికి కాంగ్రెస్ నాయకులందరూ కలిసికట్టుగా పనిచేయకపోవడమే కారణం అని కూడా తెలుస్తుంది. ఇక ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే కొన్ని చోట్ల నాయకుల మధ్య వర్గ భేదాలు కూడా కారణమని కూడా అధిష్టానం అంచనా వేస్తుంది. లోక్సభ ఎన్నికల్లో కలిసి కట్టుగా పనిచేస్తే ఆశించిన ఫలితం దక్కుతుందని కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు.